ప్రజలకు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ ప్రజలందరికీ భారత రాష్ట్ర సమితి 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఆనాడు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష సాధనే ఏకైక లక్ష్యంగా మరి భారత రాష్ట్రపతి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని స్వాధించుకున్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారం చేపట్టి మరి ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థాయికి చేరుకుంది. మరి ఈరోజు కూడా మరి గడిచిన సంవత్సరంలోనే కల్లిబొల్లి మాటలిచ్చి, కల్లిబొల్లి హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలందరూ ఉన్నారు. మరి ఈరోజు మరి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా మరి ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా మరి రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క అధినేత కేసీఆర్ గారి యొక్క ప్రసంగము, మరి కేసీఆర్ యొక్క స్పీచ్ వైజ్ చూస్తున్నారు. కావున ప్రతి ఒక్కరము ఈరోజు తెలంగాణ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట ఉండి మరి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి కోసం కార్యకర్త అంతాము సైనికులుగా పనిచేస్తామని తెలియజేస్తూ కేసీఆర్ కు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో మన 27వ రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈరోజు మన వరంగల్ పోవడానికి మన జాన్కంపేట పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛతంగా, సంతోషంగా ఈరోజు మేము బయలుదేరడం జరుగుతుంది. కావున దయచేసి అందరికీ కూడా ఈరోజు రజా విజయోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. ఈరోజు 20వ వసంతం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరికీ ఈ తెలంగాణ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మరియు చలో వరంగల్ ఇంతకుముందు 2003లో జాన్కంపేట నుంచి 50 సైకిళ్ళు నేను సైతమని వచ్చారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోని కేసీఆర్కు మేమంతా అండగా ఉంటాము, కవితక్కకు అండగా ఉంటాము, షకీల్ అన్నకు అండగా ఉంటాము అని చెప్పి చలో వరంగల్ అని పిలుపు మేరకు అందరూ స్వచ్ఛందంగా వస్తారు. పేదలు, వృద్ధులు అందరూ తమ పనులకు పక్కన పెట్టేసుకొని చలో వరంగల్ కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారో ఆ మాటకు వినదానంగా పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. జాన్కంపేట నుంచి టీఆర్ఎస్ మండల నాయకులు, గ్రామ కమిటీ నాయకులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారి స్పీచ్ కోసము ఎదురు చూస్తున్నారు. మేము ఇప్పుడు కొద్ది క్షణాలలో బయలుదేరుతాము. ఇందుకోసము మేము కేసీఆర్కు ఎన్నంటనే ఉంటాము. జై తెలంగాణ, జై కేసీఆర్.